హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు మళ్ళీ మన ముందుకు రావడం జరిగింది. హాయ్ సార్. అయ్యా! సార్ అసలు మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి రండి సార్ అంటే కారణం ఏంటంటే హీరో విశాల్ గారు ఉన్నారు. అవును. సిక్స్ ప్యాక్ బాడీ దగ్గర నుంచి ఇప్పుడు లేవలేని స్థితి వరకు వెళ్ళిపోయారు. వీడియోస్లో కూడా చూస్తున్నాం. దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే అదేదో పర్మనెంట్ స్థితిలాగా నువ్వు చెప్తున్నావు కాదు, అది జస్ట్ అంటే ప్రెజెంట్. అవునవును. ఒక్కొక్కసారి సడన్గా జరిగే ఇది ఉంటాయి కదా, ఆరోగ్య సమస్య అనేది మనం అది ఏముందలే అని లైట్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సీరియస్ అయ్యి జరగడం మనం తరచుగా చూస్తుంటాం కదా. అలా జరిగిన సంఘటన కానీ ఇది చూడాలి తప్ప, అంటే పూర్తిగా ఆరోగ్య పరిస్థితి విషమించి ఇంకా అతను సినిమాలు చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది అన్నట్టుగా కొన్ని కథనాలు ఇదే లాస్ట్ అటువంటిది ఏం కాదు. నేను వాళ్ళ పిఆర్ టీంతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు దీని గురించి మాట్లాడే ముందు. అసలు ఏంటంటే అతను బేసిక్గా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడంట గత కొన్ని రోజులుగా. అయితే ఇది ఒక సినిమాని ఎప్పటి నుంచో ఆగిపోయిన సినిమా, అది మదగజరాజు అని చెప్పి ఆ సినిమా వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ యాక్ట్ చేసిన సినిమా. అది ఎప్పుడు దాదాపు 10 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఆ సినిమాకి నేను ఇక్కడ తెలుగులో పిఆర్ చేశాను. ఓకే. ఆ సినిమాని సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని జెమినీ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఈయన ఇన్వైట్ చేస్తే ఈయన సరే ఇంకా సంక్రాంతి ఇంకెక్కువ రోజులు లేదు కదా, అవును, అందుకని చెప్పి తను వచ్చి పర్లేదులే నేను మేనేజ్ చేయగలుగుతాను అనుకుని వచ్చిన తర్వాత కొంచెం అక్కడ మాట్లాడలేకపోవడం కొంచెం అది జరిగింది. దాన్ని ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా పిఆర్ టీంతో మాట్లాడానని చెప్పి చెన్నైలో ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ నిజంగానే స్టేజ్ మీద కొంచెం అలా జరిగిందండి. దాని తర్వాత మళ్ళీ తేరుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో బ్రహ్మాండంగా మాట్లాడాడు. అది ఫోకస్ చేయకుండా ఓన్లీ ఆ స్టేజ్ మీద జరిగిన దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అదే అది దాన్ని ఈ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది మాత్రం ఫోకస్ చేయట్లేదు. అయితే ఆయన అక్కడి నుంచి ఎందుకైనా మంచిదని చెప్పి నేరుగా ఆసుపత్రికి వెళ్ళాడు. వైరల్ ఫీవర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంతే తప్ప దానికి సంబంధించి ఇలాగా అంటే ఒక చిన్న లాజిక్ అది. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే జనరల్గా ఏం చేస్తారు, దాన్ని హైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవును, అంతే కదా. ట్రీట్మెంట్ కోసం ఏ ఫారినో లేకపోతే ఇంకో చోటకో, ఏ కేరళనో ఇంకో చోటకో ఎక్కడికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదంతా పూర్తిగా కోలుకున్న తర్వాతే బయటకు వస్తారు. ఇలాగా బయటపడే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎందుకు వస్తారు? ఓకే కదా, సింపుల్ లాజిక్. అదేంటంటే ఇదిగో పులేంటి ఇదిగో తోక అన్నట్టు రకరకాలుగా ఈ చేస్తున్నారు తప్ప అదే. కాకపోతే ఏంటంటే బేసిక్గా విశాలని అతను చాలా కొంచెం రెబల్ టైపు. మన తెలుగు అక్కడ మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నెగ్గడం కానీ, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రిప్రజెంట్ చేయడం కానీ, ఇలా కొంచెం ఇదిగా రాడికల్గా ఉంటాడు. అతను చేసే సినిమాలు కూడా కొంచెం అలాగ ఉంటాయి కదా, అన్నీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొంత ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దాని మీద కూడా ఒక మంచి సినిమా చేశాడు. ఈ సైబర్ క్రైమ్ మీద ఒకటి చేశాడు. కాబట్టి అతను థాట్ ప్రొవోకింగ్ సినిమాలు చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ అతను ఓన్ బ్యానర్లో ఒక సినిమా ఏదో వస్తున్నట్టుంది. దానికి సంబంధించిన ఇవి చేసుకుంటున్నాడు. ఇది జస్ట్ అంటే తలంపుగా జరిగిన ఒక చిన్న ఇదన్నమాట. దాన్ని మనం భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మరి కొంచెం ఏదో వయసు అయిపోయినట్టు అలా కనిపించేసరికి, అంటే మనం చాలా మన ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది సడన్గా అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఏదో చికెన్ గునియానో లేకపోతే ఇంకోటో వచ్చి నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు అలా ఉంటాయి. నడుస్తూ పడిపోవడం, సడన్గా అసలు అచేతనంగా అయిపోవడం, అవి జనరల్గా ఉంటాయి. కొన్ని వ్యాధి లక్షణాలు. ఇప్పుడు వెర్టిగో అని ఒక వ్యాధి ఉంటుంది. అది బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు సడన్గా ఒక నిమిషం, ఒక అర నిమిషం వాళ్ళకి ఏం తెలియదు, అలా కళ్ళు తిరిగిపోయినట్టుగా అయిపోయి అవుతుంటుంది. అలా అని చెప్పి వాళ్ళు పూర్తిగా అనారోగ్యం పాలయ్యారని మనం చెప్పలేం కదా. సో అది ఆ వైరల్ ఫీవర్ తాలూకు లక్షణం కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ విపరీతమైన జనాలు విపరీతంగా వచ్చేసారు, ఏసీ అది దీన్ని ఆ వాతావరణం దృష్ట్యా అక్కడ ఉన్న దీని దృష్ట్యా అతను కొంచెం అలాగా ఇదయ్యాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో బ్రహ్మాండంగా మాట్లాడాడు. దాన్ని ఏమో ఫోకస్ చేయకుండా స్టేజ్ మీద జరిగిన దాన్ని ఎక్కువ ఇది చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సార్ అలాగే ఆరోగ్యంకి కన్నుకి సంబంధించి ఏదో ఉందంటే మెల్ల కన్నుతో ఒక సినిమా చేశాడు, దాని ఎఫెక్ట్ కంటికి పడిందని కూడా
వింటున్నాం. అవును. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈవెన్ మన స్వీట్ అనుష్క కూడా సై సైజ్ జీరో చేయడం వల్ల కొంత ఎఫెక్ట్ అయిందని చెప్పి వింటున్నాం. ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఆమెది, మిస్టర్ శెట్టి మిస్ పోలీస్, మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అని. ఆమె ఎక్కడ కూడా ప్రమోషన్స్కి రాలేకపోయింది. ఎందుకంటే కొంత ఇంకా ఒబెసిటీ అనేది ఇంకా తగ్గలేదు ఆమెకి. సినిమా వరకు ఏదో మేనేజ్ చేశారు. అలాగా సినిమా సంబంధించి కొన్ని ఇది తీసుకున్నప్పుడు ఫైట్స్ విషయంలో కానీ, లేకపోతే ఇలాగ నువ్వు చెప్పినట్టు మెల్లకన్నులా కనిపించడం కోసం చేసిన ఇది ఒక్కొక్కసారి వికటిస్తుంటాయి. దాని తాలూకు పరిణామాలు కొన్ని జరుగుతుంటాయి. అయితే అంటే ఇటువంటి జరిగేసరికి ఏంటంటే ఒకదానితో ఒకటి ముడిపెట్టి ఇవన్నీ చేస్తుంటారు తప్ప, చెప్పాను కదా, నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప మీడియా ముందు డైరెక్ట్గా నాట్లయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అందుకే అది అతని కెరీర్ని చేసింది ఆయన. అదే ఇప్పుడు అది అతని కెరీర్ని ఇంపాక్ట్ చేసేది కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమాలు అంటే ఎక్కువ శాతం ఫైనాన్స్ తోటి సినిమాలు నిర్మాణం జరుగుతాయి కదా. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ఫైనాన్స్ తీసుకొని సినిమాలు చేస్తాడు. ఇలాగ ఉంటే ఎవరైనా ఫైనాన్స్తో ముందుకు వస్తాడా? సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, శాటిలైట్స్ కానీ, మరొకటి ఏది జరగవు కదా. అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అతను బేసిక్గా ప్రొడ్యూసర్ కూడా, వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, స్వయంగా సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటూ అతను హీరో అయినవాడు. అవును. కాబట్టి ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి, ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి. నిజంగా ఏదో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లయితే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇలా మీడియా సాక్షిగా మీడియా ముందు దొరికిపోయేలాగా చేసేది ఉండదు. నేను అనుకున్నా అదేమన్నా ప్రమోషన్ కోసం అలా చేస్తున్నారేమో అనుకున్నా యాక్చువల్గా. సినిమా కోసం అంటే ఒక పెద్ద యాక్టర్ ఇంతలాగా చేయడు కదా, నేను అలా అనుకున్నా. అది కూడా అడుగుదాం అనుకుంటున్నా మీరు చెప్పేసరికి. అదే అలాగే ఉండదు. ఒకసారి మనం కూడా ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టు ఎప్పుడైనా అవుతుంది కదా. అవును. కొంచెం అస్వస్థతకు లోనవడం అనేది జనరల్గా జరిగే ఇది. అది మీడియా ముందు జరగడంతో ఇవన్నీ పుకార్లన్నీ వచ్చినాయి తప్ప, ఒకవేళ అటువంటిది ఏదైనా చిన్న ఏమైనా ఉన్నా కూడా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటినీ దాటుకొని కోలుకొని పూర్తి ఆరోగ్యంగా అతను మళ్ళీ సినిమాల్లో చేయాలని మనం కోరుకుందాం. అదే కోరుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్, మన తెలుగువాడు, 2 లాంగ్వేజెస్లో మార్కెట్ ఉన్న హీరో. నువ్వు అన్నట్టు బేసిక్గా మన తెలుగు, ఇప్పుడు అతను విశాల్ అనేది స్క్రీన్ నేమ్ అయినా పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి అని చెప్పి చెప్తారు కదా. కాబట్టి అతను ఆరోగ్యంగా మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకొని హ్యాపీగా సినిమాలు చేసి మన అందరిని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు మంచి శుభవార్త చెప్పినందుకు. అలాగే ఏం కాలేదు, పిఆర్ టీం మాట్లాడారు కాబట్టి హ్యాపీ. విశాల్ ఫ్యాన్స్ అందరూ విన్నారు కదా, హీరో గారు ఏం కాలేదు. ఆల్రెడీ బయట వచ్చిన తర్వాత మాట్లాడినా సరే అది టెలికాస్ట్ చేయలేదు. మీ మాటల్లో విశాల్ గారు ఆల్రెడీ ఇప్పుడు అపోలో ఆసుపత్రి నుంచి ఒక అఫీషియల్ బులెటిన్ ఒకటి వచ్చింది. ఆయన వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడు, బెడ్ రెస్ట్ రిఫర్ చేసాము, సజెస్ట్ చేసాము అని చెప్పి. కాబట్టి నాకు తెలిసి ఒక 4-5 రోజులు, లేదంటే ఇంత హంగామా జరుగుతుంది కాబట్టి రేపే అతను ఒక వీడియో రిలీజ్ చేసిన ఆశ్చర్యం. సూపర్ సార్. థ్యాంక్ యూ. ఓకే.